హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. మరోసారి కొత్త వంటతో మీ ముందుకు వచ్చా. గోంగూర చికెన్ ఎలా చేయాలి, ఏమేమి కావాలో చూద్దామా. చికెన్, గోంగూర ఒక కట్ట, గరం మసాలా, చికెన్ మసాలా, సాల్ట్, ఉద్దుపప్పు, ఆవాలు, కారం, పసుపు, ధనియాల పొడి, కొత్తిమీర, టమోటా ఒకటి, ఆనియన్ ఒకటి, అల్లం కొద్దిగా, తెల్లగడ్డ ఒకటి, కరివేపాకు, వాటర్, ఆయిల్. నెక్స్ట్ ఒక ప్యాన్లో చికెన్ తీసుకొని స్టవ్ ఆన్ చేసి ప్యాన్ అనేది పెట్టుకోవాలి. చికెన్లో పసుపు అనేది యాడ్ చేసుకొని నెక్స్ట్ సాల్ట్ యాడ్ చేసుకొని ఒక 10 minutes ఉడికించుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు యాడ్ చేసుకోవాలి. ఆవాలు చిటపటలు ఆడినాక కరివేపాకు యాడ్ చేయాలి. తెల్లగడ్డ, ఎర్రగడ్డ, అల్లము, టమోటా, కొత్తిమీర అంతా పేస్ట్ చేసుకొని ఆ పేస్ట్ అనేది యాడ్ చేయాలి. యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఉడికించుకున్న చికెన్ అనేది యాడ్ చేసుకొని మొత్తం కలుపుకొని ఫ్రై చేసుకోవాలి ఒక 2 minutes. తర్వాత గోంగూర మిక్సీకి వేసి పేస్ట్ లాగా చేసుకోవాలి. ఆ పేస్ట్ని యాడ్ చేసి మొత్తం కలిపేటట్టుగా ఒక 2 minutes ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకొని ధనియాల పొడి 1 spoon, కారం 1 spoon యాడ్ చేసుకొని మొత్తం కలుపుకోవాలి. చికెన్ మసాలా 1/2 spoon, గరం మసాలా 1/2 spoon, అలాగే జీలకర్ర పొడి 1/2 spoon, మిరియాల పొడి 1/2 spoon వేయాలి. మొత్తం కలుపుకోవాలి. కలిపి ఒక 5 minutes ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత గోంగూర చికెన్ కూర అనేది రెడీ. మా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.